జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం ఏది చేసినా కానీ ఆ వార్తల్ని తప్పుగా రాసి వాళ్ళ ప్రజలకు చేరవేస్తున్నాయి కొన్ని ఎల్ల పత్రికలు. అవి ఎంతవరకు వెళ్ళండి ఇలాంటి తప్పుడు వార్తలు రాసి జనాల్ని తప్పుగా పట్టించడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు తప్పులు కరెక్టే కానీ ఆయన రేటు మొత్తం మేలు చేసింది జనాలకి, పేదలకి, మామూలుగా ఎస్టీ మైనార్టీ మొత్తానికి, బీసీల మొత్తానికి మేలు చేసిండు ఆయన. వీళ్ళేదో కులంగా కులం అని చెప్పి వాడికి ఏదో బెదిరిద్దామని చెప్పటమే కానీ వీళ్ళు 3 కులాలు ఏం చేయలేరు. కనీసం శర్మిల కూడా ఏం చేయలేదు, చివరికి సపోజ్ ఏం చేయలేదు. మరి జగన్కి వ్యతిరేకమైంది కదా షర్మిల కూడా. అయితే అయిందేమో, కాకపోతే ఒక ఇంట్లో నలుగురు ఉంటాం, అన్నదమ్ములు గిట్టదు, చెల్లి కూడా అట్టే పోవచ్చు, దానికి ఆకుండా ఉపయోగం లేదు. అది మరి అదిగా తాతయ్య ఓట్లు తీసుకుపోయి అటేయండి జగన్కి వేద్దని చెబుతుంది కదా. చెప్పినా వేయద్దు, ఆయన చేతి తింటారు. ఇప్పుడు మనం చేతి మన ఇంటి మన మనలు మన కాకుండా ఇటుపోతారు, ఆయన చేతి తింటారుగా. ఆయన చెప్పడానికి కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి, చేసేదేం లేదు. జగనే గెలుస్తున్నాడు బంపర్ మెజార్టీ. పార్టీలు మొత్తం కూటమి ఉన్నాయి కదా, అవి ఏం చేయలేవు. 5 పార్టీలు లేకపోయినా ఏం చేయలేడు. మరి జగన్ ఇప్పుడు ఈసారి తొక్కేస్తాను పాతాళంగా అన్నాడు పవన్ కళ్యాణ్. అంత సీన్ లేదు. ఆయన పవన్ ఆయన చీటానికి గెలుచుకోమను. వంగ గీత అనిత వంగ గీత మీద ఆయన చీటి గెలిచి ఆడ గెలుచుకోమను. ఆయన చీట ఆయనకి ఈసారి గెలుస్తా అన్నాడు కదా పవన్ కళ్యాణ్. సీన్ లేదు, వేసుకోమను 2 లక్షలు 2 లక్షలు వేసుకోమని గెలిచే పని అయితే. పందెమా 2 లక్షలు వేస్తా ఎందుకు తాత గెలుస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. ఆయన గెలిచి ఆయన చీట ఆయన గెలుచుకోమను ఆ మీద. మరి ఇప్పుడు జగన్ పని అయిపోయింది, ఇంటికి పంపించేస్తున్నాను అన్న నారా లోకేష్. ఊరకు అనుకోవటం, వాడి మంగళగిరిలో గెలుచుకోమని ఆయన్ని, మంగళగిరిలో ఆడ గెలుచుకోమని ఆయన్ని. లోకేష్ గెలవడా? గెలిచేది అంత సీన్ లేదు వాళ్ళకి. పోయించారు వాళ్ళు నాన్న చేసే మోసాలకే ఇప్పుడు పీక్కో వడ్డీలు రుణమాఫీ అని మట్ట గురించి మేము వెళ్ళిపోయినాం. పోయింది రుణ మధ్యలో పోతే ఇంత అయింది, తలవేసి మాపిడైంది. ఆ వడ్డీలు కట్టలాగా మొత్తం కట్టలాగా కొంతమంది చేలు కూడా అమ్ముకున్నారు వాడి గురించి. ఇలా వాడికి కూడా వేస్తారు ఓట్లు. ఇప్పుడు లోకేష్ గెలవడం అంటున్నావు, లోకేష్ రామారావు మనోడు చంద్రబాబు నాయుడు కొడుకు అయితే కావచ్చు. రామారావు మంచోడే కానీ వాడు దాదాపు ముందుకు రావాలంటే ఎట్టొత్తరు లేదు. దాని ఛాన్స్ అయిపోయింది, వాళ్ళతోనే పోయింది. అంతే. మరి ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పు. ఇప్పుడు మా సైకిల్కి ఎవరైనా ఎదురైతే తొక్కుకుంటా పోతాం, ఫ్యాన్కి ఎవరైనా ఎదురు కుమ్ముకుంటా. కారు కరగర కుమ్ముకుంటా పోవటమే, ఇంక అడ్డమే లేదు ఫ్యాన్కి. కానీ మరి వాళ్ళు అన్నారుగా మేమంతా కలిసాము, వాళ్ళు 5 కలిసినా ఏం చేయలేరు. నేను చెప్పాక మేమంతా కలిసాము, ఈసారి ఇదిగో మా సునామీలో ఫ్యాన్ కుట్టుకుపోద్ది అన్నారు కదా. సీన్ లేదు వాళ్ళకి. సుమానీళ్ళు వాళ్ళకి నలుగురికి వాళ్ళకే పొత్తులు కుదరలా. నేను ఎవడు సీటు అని గెలుచుకొని రమ్మని ముందు రేపు పొద్దున మనగా ఇంకా దగ్గరలోకి వచ్చిందిగా. ఎవడు సీటు వాడు గెలుచుకొని రమ్మని దగ్గరలోకి వచ్చిందిగా.